Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. తెలంగాణలో ఎల్లుండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉండబోతోంది. నేటితో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగుస్తుంది. సాయంత్రం 4 గంటలకు ప్రచార పర్వానికి తెరపడబోతోంది. ప్రతిష్టాత్మకంగా 3 ప్రధాన పార్టీలు కూడా ఎన్నికలు తీసుకున్నాయి. 27న పోలింగ్ ఉంటుంది. వచ్చే నెల 5న కౌంటింగ్ ఉంటుంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది. ఈసారి గెలుపే లక్ష్యంగా బీజేపీ ముమ్మర ప్రచారం నిర్వహిస్తోంది. అగ్రనేతలను సైతం ప్రచారంలోకి దింపుతోంది. విక్టరీపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది బీజేపీ. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈసారి ప్రతిష్టాత్మకంగా మారింది. 50 మంది పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. పట్టభద్రులను ఆకట్టుకునేందుకు ఆత్మీయ సమ్మేళనాలు, సభలు నిర్వహిస్తూ అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈసారి ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు సభలు, సమావేశాలతో ప్రచారాన్ని స్పీడప్ చేశారు. ఈ ఎన్నికపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. విజయమే లక్ష్యంగా ప్రచారంలో అగ్రనేతలను దింపుతున్నారు. ఉప ఎన్నిక అయినప్పటికీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, అగ్రనేతలు ఈటల రాజేందర్, లక్ష్మణ్ లాంటి పెద్ద నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలంటూ పట్టభద్రులను కోరుతున్నారు. ఇక నల్గొండలో భారీ సభ నిర్వహించారు బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. ఈ సభకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు పలువురు బీజేపీ ప్రముఖులు హాజరయ్యారు. అలాగే మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సైతం వీడియో కాల్ ద్వారా పట్టభద్రులంతా బీజేపీ పట్టం కట్టాలని కోరారు. పట్టభద్రులు బాగుపడాలంటే బీజేపీకి ఓటు వేయాలన్నారు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. పట్టభద్రుల సమస్యలపై ప్రభుత్వాన్ని ఎదిరించే శక్తి ఒక్క బీజేపీకే ఉందన్నారు ఆయన. తాను గెలిస్తే ఏం చేస్తారో వివరించారు. ఏదైతే ఈ పట్టభద్రుల సమస్యల విషయంలో ఉద్యోగులకు సంబంధించిన, టీచర్లకు సంబంధించిన యొక్క సర్వీస్ విషయాలు కానీ, ప్రమోషన్స్ కానీ, పిఆర్సీ విషయంలో కానీ ఈ ప్రభుత్వం చెప్పినవి చేసేంత వరకు కూడా నేను వారి వెంట పోరాటానికి ఉంటానని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ప్రైవేట్ టీచర్ల గుర్తింపు కోసం కానీ, వారి యొక్క హెల్త్ కార్డు విషయంలో కానీ, వారికి మరి మిగతా వాళ్ళలాగా ఈఎస్ఐ ఇటువంటి యొక్క ఫెసిలిటీస్, మరి పిఎఫ్ లాంటి ఫెసిలిటీస్ రావడం కోసం నా వంతు కృషి చేస్తానని కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై విమర్శలు గుప్పించారు డీకే అరుణ. ఆ 2 పార్టీలకు ఓటు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. పట్టభద్రుల సమస్యలు తెలిసిన ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలన్నారు. తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, విద్యావంతులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ, అన్ని సమస్యల మీద వారు డిబేట్స్లో పాల్గొంటూ ఎప్పటికప్పుడు ఈ యొక్క ప్రభుత్వానికి, గతంలో టీఆర్ఎస్ కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ కావచ్చు, ఒక పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకుడిగా వారి ద్వారా శాసన మండలిలో ఖచ్చితంగా గొంతు వినిపించేటటువంటి ఒక కమిట్మెంట్తో ఉన్నటువంటి నాయకుడు, అవగాహన ఉన్నటువంటి నాయకుడు. ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోసం ఎంపీ బండి సంజయ్ సైతం కదిలారు. కోదాడలో ఆయన ప్రచారం నిర్వహించారు. ప్రేమేందర్ రెడ్డి గెలిస్తేనే నిరుద్యోగుల భవిష్యత్తు బాగుపడుతుందన్నారు ఆయన. ప్రేమేందర్ రెడ్డి గారి మీద ఏ అవినీతి ఆరోపణ ఇంతవరకు లేదు, నెక్స్ట్ కూడా ఉండదు. ప్రేమేందర్ రెడ్డి గారు నమ్మిన సిద్ధాంతం కోసం కష్టపడి పనిచేసినటువంటి ఒక న్యాయవాది అని ప్రేమేందర్ రెడ్డి గారు. నక్సలైట్ చంపుతా అన్నా కూడా డే టు టైం ఫిక్స్ చేసి ఆయన మీద పోస్టర్లు వేసినా కూడా ఇలా కాషాయం జెండాని ఇష్టపెట్టకుండా ఇలా నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను తెగించి కొట్లాడే వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు. మొత్తంగా యువత తమ వైపే ఉన్నారని భావిస్తున్న బీజేపీ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గెలిపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహిస్తోంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.